Hello everyone, welcome and welcome back to our channel Cinematic World and this is Shiva. డాన్స్ ఒక్కటి మాత్రం గర్వంగా చెప్తా, ఏ ఇండస్ట్రీలో లేని డాన్సర్స్ మన ఇండస్ట్రీలో ఉన్నారు. ఎస్, వితౌట్ ఎనీ డౌట్. వేరే వేరే ఇండస్ట్రీస్లో ఇద్దరు ముగ్గురు చేస్తారు అంతే. మిగతా హీరోలు చేస్తే కామెడీగా ట్రోలింగ్గా ఉంటుంది, బట్ మన దగ్గర అలా కాదు. అయితే ఈ వీడియోలో టైర్ 1 హీరోస్లో అసలు బెస్ట్ డాన్సర్ ఎవరు, స్టెప్స్ అండ్ గ్రేస్ ఎవరు పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తారు, ర్యాంకింగ్స్ ఏంటనేది మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. నోట్, ఇది నా వ్యూ అండ్ ఒపీనియన్ మాత్రమే. వాళ్ళు చేసిన అన్ని మూవీస్వి క్యాల్కులేట్ చేసి ర్యాంకింగ్స్ ఇచ్చాం. ఆ హీరోలు చేసిన డ్యాన్స్ పరంగా 6 పవన్ కళ్యాణ్. యాక్చువల్గా పవన్ అన్నకి అప్పుడు యునానిమస్ ఆల్బమ్స్ పడ్డాయి, అందులో డ్యాన్స్ కూడా డీసెంట్గానే చేశాడు. బట్ ఎప్పుడైతే తన స్టార్డమ్ పెరిగిందో కథం డ్యాన్స్ చేయడం తగ్గించేశాడు. ఐ మీన్ ఆఫ్టర్ 2007 చాలా రేర్గా చూసాం పవన్ కళ్యాణ్ బాగా డ్యాన్స్ చేయడం. ఇంకా 2013 తర్వాత అయితే ఘోరం అసలు. ఇందులో ఇంకో ఆశ్చర్యం ఏంటంటే లాస్ట్ 3 ఫిలిమ్స్, అవే వకీల్ సాబ్, భీమ్లా నాయక్ అండ్ బ్రోలో అయితే 0 స్టెప్స్. అఫ్ కోర్స్ భీమ్లా నాయక్ ఇస్ డ్రామాటిక్ ఫిలిం, కానీ నువ్వు ఫోర్స్డ్గా ఇంట్రో సాంగ్స్, ఎలివేషనల్ సాంగ్స్ పెట్టినప్పుడు మినిమం డ్యాన్స్ పెట్టాలి కదా, అదేదో ఒకటో స్టెప్ ఉంటుంది. ఇదంతా పక్కన పెడితే నాకు పర్సనల్గా ఖుషి అండ్ బాలులో డ్యాన్స్ మూవ్స్ బాగా ఇష్టం. ఇంకా సింపుల్ స్టెప్స్ కూడా చూడలేమేమో పవన్ అన్న నుండి కమింగ్ అప్ మూవీస్లో. 5 ప్రభాస్ అన్న ఒకప్పుడు సూపర్ స్టెప్స్ వేసేవాడు, ముఖ్యంగా యోగి, మున్నా అండ్ ఛత్రపతి సినిమాల్లో వేసినవి. కొన్ని సినిమాలు అయినా చాలా బాగుంటాయి. ఏ వచ్చి బీపే వాళ్ళే సాంగ్లో మస్తు చేస్తాడు. బట్ ఎప్పుడైతే బాహుబలి లాంటి సినిమా పడ్డదో డ్యాన్స్కి స్కోప్ లేని సినిమాలు పడ్డంతో తర్వాత ఎక్కడ డ్యాన్స్ చేయలేదు. పైగా మధ్యలో బల్క్ అవ్వడంతో ఇంకా కష్టమైపోయింది. రాజాసాబ్లో మారుతి వేయిస్తే అదిరిపోద్ది కదా, చూద్దాం. పక్కా మాస్ సాంగ్ ఉండేలానే ఉంది, కమర్షియల్ బొమ్మ కదా, హోప్స్ పెట్టుకుందాం. ప్రభాస్ అన్న చాలా ఏళ్ళకి కుమ్మాలని. 4 మహేష్ అన్న ఈజ్ ఎక్సలెంట్ డాన్సర్. ఆయన కరెక్ట్ డ్యాన్స్ చేస్తే ఆపోజిట్లో ఎంత తోపు డాన్సర్ ఉన్నా డామినేట్ చేసి పడేస్తాడు. రీసెంట్ కుర్చీ మడత పెడతా సాంగ్లో చూసాం కదా, ఆయన ప్రెజెన్స్ అండ్ కటౌట్కి డ్యాన్స్ చేస్తే అద్దిరిపోద్ది. పోకిరి, సైనికుడు, అతిథి, వన్ నేనొక్కడినే, సరిలేని నీకెవరని రీసెంట్ గుంటూరు కారంలో తాండవం చేశాడు. ఎంతలా అంటే ఇయర్ అల్లు అర్జున్, ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ లాంటి డాన్సర్ సాంగ్స్ వచ్చినా కూడా ఇంకా జనాలు గుంటూరు కారం సాంగ్స్ అండ్ డాన్స్కే వైబ్ అవుతున్నారు. అంతలా కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. ఎస్, మధ్యలో సరిగా చేయలే, కానీ ఆయన డ్యాన్స్ చేస్తే స్క్రీన్స్ చిరిగిపోతాయి. బట్ అన్ఫార్చునేట్లీ రాబోయే వాటిలో చూడలేమేమో, అన్ని లార్జ్ స్కేల్ మూవీస్ ఉండడంతో. బై ఛాన్స్ ఉంటే మంచిదేలే, చూద్దాం. 3 రామ్ చరణ్ అన్న ఈజ్ అబ్సల్యూట్లీ గ్రేస్ డాన్సర్. ఆయన గ్రేస్, ఎంజాయ్ చేస్తూ వేసే స్టెప్స్ ఫీజ్ టు వాచ్. నేను ఇంతకుముందు కూడా చెప్పా, రామ్ చరణ్ డ్యాన్స్ నేను ఫుల్ ఎంజాయ్ చేస్తూ చూస్తా అని. ఫస్ట్ ఫిలిం నుండి RRR వరకు ఆయన ఏ డ్యాన్స్ వేసినా, ఏ స్టెప్ వేసినా ఎక్సలెంట్ ఉండేది. బాస్ నేమ్ని గట్టిగా నిలబెడతాడు. అసలు ఫస్ట్ ఫిలిం చిరుతాతోనే ప్రూవ్ చేసుకున్నాడు ఆయన డ్యాన్స్ క్యాపబిలిటీ ఏంటి అని. ఎవడు అండ్ బ్రూస్లీలో డ్యాన్స్ అయితే పీక్స్ అసలు. అలాంటి డాన్సర్తో గేమ్ చేంజ్లో ఇచ్చిన స్టెప్స్ ఏంటో, ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటో. 2 ఎన్టీఆర్ కూర్చున్న సీట్ మీద నుండి లేచి డ్యాన్స్ చేయించాలంటే అది తారకన్న వల్లే అవుద్ది. దుమ్ము లేచిపోద్ది అంటారు కదా, అలా. అసలు ఆ ఫాస్ట్ స్టెప్స్ అయితే అరాచకం. ఇంకా ముఖ్యంగా మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకప్పుడు తారకన్న మధ్యలో కాస్త లావయ్యాడు, స్టిల్ ఆ టైంలో కూడా డ్యాన్స్ అద్దరగొట్టేవాడు. లిటరలీ షాక్ అయ్యేవాడిని ఏంద్రా స్టెప్స్ అని. అశోక్, యమదొంగ, ఊసరవెల్లి, బాద్షా, అబ్బో చాలా పెద్ద లిస్టే ఉంటుంది. ఈవెన్ నాకు స్టూడెంట్ నెంబర్ 1లో కూడా వేసే సింపుల్ స్టెప్స్ని మళ్ళీ చూడాలనిపిస్తుంది. ఎన్నో అవార్డ్స్ కూడా కొట్టాడు డ్యాన్స్ ఆస్పెక్ట్లో ఎన్టీఆర్. హీఈస్ వన్ ఆఫ్ ది టాప్ డాన్సర్స్ ఇండియాలో, నో డౌట్. అండ్ నెంబర్ 1 అల్లు అర్జున్. ఎవరైనా ఎంత పెద్ద హీటర్ అయినా యునానిమస్లీ డ్యాన్స్లో నెంబర్ 1 అంటే ఫస్ట్ గుర్తొచ్చే చెప్పారు అల్లు అర్జునే. బన్నీ అన్న డ్యాన్స్ చేస్తే ఆ స్వాగ్, స్టైల్ అండ్ డ్యాన్స్ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అవుతాయి. ఎవ్వరు అలా వేయలేరు. అలాంటి కొత్త స్టెప్స్ వేస్తాడు, షాక్ చేస్తాడన్న డ్యాన్స్ మూవ్స్తో. అప్పుడు టాప్ లేచిపోతే డ్యాన్స్ చూసి పిచ్చోన్ అయిపోయా. ఎవ్రీ మూవీలో ఒక సిగ్నేచర్ స్టెప్ ఉంటుంది, ఇండియా వైడ్గా ట్రెండ్ అవుతాయి. అంతెందుకు, శ్రీవల్లి సాంగ్లో అలా చెప్పొద్దులు వేసుకుంటే ఇండియా షేక్ అయింది. ఈజీగా ఫేమస్ అయిపోతాయి బన్నీ అన్న వేసే సింపుల్ స్టెప్స్ కూడా. నాకు పర్సనల్గా ఆర్యా 2, ఇద్దరు అమ్మాయిలతో, పరుగు అండ్ రేస్ గుర్రం మూవీస్ డ్యాన్స్ చాలా ఇష్టం. రితిక్ రోషన్ కాదు, ఆయన కంటే తోపే ఇండియాలోనే నెంబర్ 1 డాన్సర్. అందుకే బయట అంత క్రేజ్ బన్నీ అన్నకి. సో అది గైస్ మ్యాటర్, డ్యాన్స్లో ర్యాంకింగ్స్. రాబోయే వీడియోస్లో టైర్ 2 హీరోస్ ర్యాంకింగ్స్ కూడా చేద్దాం. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేసేసి లిస్ట్లో మీ ఫేవరెట్ డాన్సర్ని అండ్ హీరోని, అలానే మీ ర్యాంకింగ్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ గైస్, కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.